ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. హైదరాబాద్ ప్రజలకు శుభవార్త. నగర రవాణా వ్యవస్థను మరింత ఆధునికంగా విస్తృతంగా మార్చే దిశగా హైదరాబాద్ మెట్రో 3వ దశ విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఇప్పటికే 2వ దశలో 152.5 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాన్ని ప్రతిపాదించిన ప్రభుత్వం 3వ దశలో మరో 178.3 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ దశలో నగరానికి మాత్రమే పరిమితం కాకుండా శివారు ప్రాంతాల వరకు మెట్రో సేవలను తీసుకువెళ్లడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం శివారు ప్రాంతాల నుంచి ఉద్యోగాలు, ఉపాధి కోసం ప్రతిరోజు లక్షల మంది నగరానికి ప్రయాణిస్తున్నారు. ఎక్కువగా బస్సులపై ఆధారపడవలసి రావడం, బస్సుల కొరత, 2 లేదా 3 బస్సులు మారాల్సిన పరిస్థితి, ట్రాఫిక్ రద్దీ కారణంగా ప్రయాణం ఎంతో కష్టంగా మారుతోంది. కొన్ని ప్రాంతాల నుంచి సిటీకి చేరాలంటే గంటల కొద్దీ సమయం పడుతోంది. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా మెట్రో 3వ దశను ప్రభుత్వం రూపొందిస్తోంది. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో భాగంగా ఈ మెట్రో విస్తరణకు ప్రాధాన్యమిస్తున్నారు. మేడ్చల్, పటాన్ చెరు, ఘట్కేసర్, హయత్ నగర్, షామీర్పేట్ వంటి ప్రధాన శివారు ప్రాంతాల వరకు మెట్రో సేవలను విస్తరించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ విస్తరణ పూర్తయితే ఐటీ కారిడార్లు, ప్రధాన వ్యాపార కేంద్రాలు, విమానాశ్రయానికి కూడా వేగంగా చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్లో 69.2 కిలోమీటర్ల మేర మెట్రో నెట్వర్క్ అందుబాటులో ఉంది. వచ్చే ఏడాది నుంచి ప్రతి ఏడాది సగటున 15 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో ట్రాక్లను నిర్మిస్తే 2047 నాటికి దాదాపు 400 కిలోమీటర్ల మెట్రో నెట్వర్క్ను పూర్తి చేయవచ్చని అంచనా వేస్తున్నారు. అంటే ఇంకా సుమారు 330 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరించాల్సి ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వ అనుమతులు, నిధుల కేటాయింపులో జాప్యం వల్ల ఇప్పటి వరకు మెట్రో విస్తరణ ఆలస్యమవుతోంది. ఈ ప్రక్రియలు వేగవంతమైతే 3వ దశ పనులు శరవేగంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా హైదరాబాద్ మెట్రోను L&T సంస్థ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఈ టేక్ ఓవర్ వచ్చే ఏడాది ప్రారంభంలో పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ తర్వాత మెట్రో విస్తరణ పనులకు మరింత వేగం పెంచే అవకాశం ఉంది. 3వ దశ మెట్రో విస్తరణ పూర్తయితే శివారు ప్రాంతాల నుంచి నగరానికి చేరుకునే సమయం గణనీయంగా తగ్గనుంది. ప్రస్తుతం బస్సుల్లో 2 గంటల వరకు పడుతున్న ప్రయాణం మెట్రో ద్వారా కొన్ని నిమిషాల్లోనే సాధ్యమవుతుంది. దీంతో ట్రాఫిక్ రద్దీ తగ్గడం, ఇంధన వినియోగం తగ్గడం, కాలుష్య నియంత్రణకు కూడా ఈ ప్రాజెక్టు దోహదపడనుంది. మొత్తంగా హైదరాబాద్ను మరింత స్మార్ట్, సుస్థిర నగరంగా మార్చే దిశగా మెట్రో 3వ దశ విస్తరణ కీలక పాత్ర పోషించనుంది.